ఆచార్య శంకరులు గచ్చత్ వ్యాఖ్య. పద్మపాదుని తీర్థయాత్ర విశేషాలు. జగద్గురువులైన శ్రీ శంకరాచార్యుల వారి వద్ద అనుమతిని సంపాదించిన పద్మపాదుడు దేశ సంచారం చేస్తూ దేవాలయాలను దర్శిస్తున్నాడు. పుణ్య నదీ నదముల యందు స్నానమాచరించి తీర్థ విధులను నిర్వర్తిస్తున్నాడు. సత్పురుషుల సందర్శనం చేసుకొనుచు మహాత్ముల ఉపదేశములను వింటూ ఉత్తర భారతదేశమందలి పుణ్య ప్రదేశాలన్నీ దర్శించారు. అచ్చటి నుండి నేరుగా వింధ్యాపర్వత శ్రేణిని దాటి దక్షిణ భారతదేశంలోనికి ప్రవేశించారు. దక్షిణ భారతంలో అడుగు పెడుతూ ముందుగా అగస్త్య మహామునికి మనస్సులో పాదాభివందనం చేశారు. సముద్ర జలాలను అన్నింటినీ ఒక్క ఆచమనంలో త్రాగివేసిన తపస్సంపన్నుడు. కుండయందు జన్మను పొందినవాడు అగుటచే కుంభ సంభవ అను ప్రసిద్ధ నామం కలవాడు. అగస్త్యుని చరిత్ర అన్ని పాపాలను పోగొడుతుంది. వింధ్యాపర్వతం యొక్క గర్వంను అణిచివేసి తన పాద స్పర్శతో దక్షిణ దేశాన్ని పరమ పవిత్రం చేసిన అగస్త్య మహామునిని ప్రతి క్షణం తలుచుకొనుచు తన దక్షిణ దేశ యాత్రను ప్రారంభించాడు పద్మపాదుడు. కాళహస్తి. ఉత్తర భారతం నుండి దక్షిణ భారతదేశానికి ప్రవేశించిన పద్మపాదాచార్యుల వారు ముందుగా శ్రీకాళహస్తి క్షేత్రానికి చేరుకున్నారు. శ్రీ అనగా సాలెపురుగు, కాళ అనగా పాము, హస్తి అనగా ఏనుగు. ఈ మూడు రకముల జీవాలు భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుని అర్చించి ముక్తి పొందిన దివ్యస్థలం కాబట్టి దీనిని శ్రీకాళహస్తి అని ఆయా జంతువుల పేరు మీద సార్థకమయ్యింది. సృష్టిలోని మొదటి వస్తువులైన ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి అను 5 పంచమహాభూతములు పంచమహాలింగములుగా మారి భక్తులను ఆశీర్వదిస్తున్నాయి. అందులో ముఖ్యంగా చిదంబరంలో ఆకాశలింగము, శ్రీకాళహస్తిలో వాయులింగము, అరుణాచలంలో అగ్నిలింగము, జంబుకేశ్వరంలో జలలింగము సుప్రసిద్ధములుగా ఉన్నాయి. అనగా ఆయా శివలింగముల నుండి ఆయా పంచభూతముల యొక్క లక్షణాలు నేటికిని భక్తులకు ప్రత్యక్షంగా దర్శనమిస్తున్నాయి. శ్రీకాళహస్తి క్షేత్రం అనేక మంది సిద్ధులకు, సాధువులకు, సత్పురుషులకు నిలయం. ఎంతోమంది సాధకులు నిరంతరం ధ్యాన మార్గంలో పరమేశ్వరుని అర్చించి పూజించి ధన్యులయ్యారు. అచటి తపశ్శక్తి తరంగాలు నేటికిని భక్తులకు తాకి ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. అట్టి పరమ పవిత్రమైన శ్రీకాళహస్తి క్షేత్రంలో కాలం యందు అగస్త్యుల వారు తీవ్రమైన తపస్సు చేశారు. అగస్త్యుల వారి కోరిక ప్రకారం బ్రహ్మదేవుడు కాళహస్తి క్షేత్రానికి సువర్ణముఖి నదిని అనుగ్రహించారు. సువర్ణముఖి నదిలో స్నానమాచరించి భక్తులు జపదపాదులను ఆచరించి శ్రీకాళహస్తీశ్వరుని సేవించుకును అవకాశం అగస్త్య మహర్షి వలన లభించింది. శ్రీకాళహస్తి క్షేత్రం యొక్క దేవాలయ నిర్మాణంలో చాలా విశిష్టమైన, సున్నితమైన, ప్రతిభా సూచకములైన విశేషాలు ఉన్నాయి. వాటిని స్వయంగా చూచిన వారు మాత్రమే గ్రహించగలరు. దేవాలయం యొక్క శిఖర భాగం మనకు ఎక్కడి నుండి చూచినా కనిపించదు. ఒక ప్రదేశం నందు నిలబడి ఒక వైపునకు నేరుగా చూచినచో అయ్యవారి శిఖర దర్శనం, మరి ఒక భాగం నుండి చూచినచో అమ్మవారి శిఖర దర్శనం, మరి ఒక భాగం నుండి చూచినచో కన్నప్ప యొక్క దర్శనం భక్తులకు లభిస్తుంది. అంతేకాదు దేవాలయం యొక్క గర్భగుడిలో ఎంత మాత్రం వెలుతురు కానీ గాలి కానీ ప్రవేశించుటకు అవకాశం లేదు. దాని నిర్మాణం ఆ విధంగా జరిగింది. మూల విరాట్టు అయిన కాళహస్తీశ్వరుని యొక్క శిరస్సునకు పైభాగంలో ఎల్లవేళలా అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఆ దీపం యొక్క జ్వాల నిరంతరం గాలికి కదులుతున్నట్లుగా స్పష్టంగా మనందరికీ తెలుస్తుంది. అచటయున్న అర్చక స్వాములు కూడా శివలింగం నుండి మెల్లగా గాలి నిరంతరం వస్తూ ఉంటుందని నేటికీ చెబుతూ ఉంటారు. అందువలన దీనిని వాయులింగం అన్నారు. అట్టి పుణ్య ప్రదేశంలో పద్మపాదాచార్యుల వారు పరమేశ్వరునికి అనేక విధములుగా పూజలు చేశారు. అభిషేకములు పూర్తి చేశారు. పక్కనే వేంచేసి ఉన్న జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. పార్వతీ పరమేశ్వరులైన జ్ఞాన ప్రసూనాంబ కాళహస్తీశ్వరుల యొక్క ఆశీస్సులను పొంది తమ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తూ మరి ఒక దివ్య క్షేత్ర సందర్శనానికి బయలుదేరారు. కాంచీపురం. శ్రీకాళహస్తి క్షేత్రాన్ని సందర్శించిన పద్మపాదుల వారు అచ్చటి నుండి కంచి క్షేత్రానికి బయలుదేరారు. పంచమహాభూతాలలో పృథ్వీ స్వరూప మహాలింగమే కంచి క్షేత్రమందలి ఏకాంబరేశ్వరుడని భక్తుల నమ్మకం.
ఇచ్చట గల పరమేశ్వరుని అమ్రేశ్వరుడు, అమ్రదీశుడు అని కూడా పిలుస్తారు. సంస్కృత భాషలో అమ్రము అనగా మామిడి చెట్టు అని అర్థము. మామిడి చెట్టు కింద వెలిసిన శివలింగం అగుటచే ఈయనను అమ్రదీశుడు అను పేరు కలిగినది అని స్థానికుల అభిప్రాయం. ఈ చెట్టు యొక్క ఛాయలోనే పార్వతీదేవి తపస్సును చేసి పరమేశ్వరుని భర్తగా పొందినదని స్థల పురాణం చెప్తుంది. కంచి క్షేత్ర నిర్మాణంలో మంత్రశక్తి యొక్క ప్రతి పదంలోనూ కనిపిస్తూనే ఉంటుంది. కంచి క్షేత్రంలో 108 శివలింగాలు ఉన్నాయి. 18 శ్రీ మహావిష్ణు క్షేత్రాలున్నాయి. 108 శాక్తేయ క్షేత్రాలున్నాయి. కంచీపట్టణం శ్రీచక్రాన్ని పోలి ఉంటుంది. బిందు స్థానంలో కామాక్షి రూపంలో అమ్మవారు దర్శనమిస్తుంది. ఇచ్చటి కామాక్షీదేవికి 3 కన్నులుంటాయి. శివుని యొక్క 3వ నేత్రం అగ్నిగోళం, కానీ కామాక్షీదేవి యొక్క 3వ నేత్రం భక్తుల కోరికలను తీర్చు కల్పవృక్షం, అమృతభాండం, కామధేనువు. మంత్రశాస్త్ర ప్రకారం అమ్మవారి యొక్క కుడి ఎడమ కన్నులు సూర్యచంద్రులని, మధ్యలో ఉన్న నేత్రం అగ్నిదేవతాకమని సుప్రసిద్ధం. ఇచ్చటి దేవాలయం శిల్పశాస్త్రానికి మచ్చుతునక. ఇచ్చటనున్న మామిడి చెట్టుకు ఒక ప్రత్యేక లక్షణం ఉంది. ప్రధానంగా మామిడి చెట్టుకు 4 దిక్కులకు ఆవరించి 4 కొమ్మలుంటాయి. ఒక్కొక్క కొమ్మకు 3 నెలల చొప్పున సంవత్సర కాలమంతా ఏదో ఒక కొమ్మకి మామిడి పిందెలు కానీ కాయలు కానీ ఎల్లప్పుడూ ఉంటాయి. అంతేకాదు 4 కొమ్మలు 4 రుచులను కలిగి ఉంటాయి. పులుపు, తీపి, వగరు రుచులు ప్రధానంగా కాయలు కాస్తాయని అచ్చటి పూజారులు స్థానికులు చెప్తూ ఉంటారు. ఇట్టి కాంచీ క్షేత్రాన్ని దర్శించి త్రినేత్రి అయిన కామాక్షీదేవిని పూజించి ఏకామ్రనాథుని స్తుతించి శ్రీ పద్మపాదచారుల వారు అచ్చటి నుండి మరి ఒక పుణ్యక్షేత్రానికి బయలుదేరారు. పుండరీక క్షేత్రం. పరమశివుడు నాట్యం చేయు పవిత్ర ప్రదేశం పుండరీక క్షేత్రం. దీనికి నటరాజ క్షేత్రమని మరో పేరు. కైలాసవాసి అయిన పరమేశ్వరుడు తాండవ ప్రియుడు. సృష్టిలోని ప్రతి వస్తువు యొక్క కదలిక నటరాజు యొక్క నాట్యంలోని భాగమే. ప్రతిరోజు సాయంకాలం సమయంలో నటరాజు తాండవం చేయునని పురాణ ప్రసిద్ధమైన గాథలున్నాయి. పరమేశ్వరుని యొక్క తాండవం నాట్యకళకు ఆధారం. అట్టి తాండవంలో పార్వతీదేవి అప్పుడప్పుడు తాను కూడా నృత్యమాచరించి సహకరిస్తూ ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో పరమేశ్వర తాండవాన్ని తృప్తిగా చూసి ఆనందిస్తూ ఉంటుంది. అదేవిధంగా శివభక్తులు, శివసేవకులు, నందీశ్వర, భృగీశ్వరాదులు, సనక సనందాది మహర్షులు కూడా తాండవాన్ని తన్మయత్వంతో చూస్తూ శివనామ స్మరణ చేస్తూ ఉండేవారు. ఇట్టి నటరాజ క్షేత్రానికి పక్కనే ఒక నది ఉంది. పరమశివుడు తన్మయత్వంతో నాట్యం చేయుచుండగా ఆయన యొక్క జటాజూటం నుండి చిన్న జట జారి పడినదట. వెంటనే జటగల ప్రదేశంను బంధింపబడిన గంగాదేవికి స్వేచ్ఛ లభించి భూమి మీదకు ప్రవహించి దేవాలయం పక్కనే ప్రవహించిందంట. అందువలననే ఇచటి నదికి శివలింగ అని సార్థక నామధేయం. శివుడు నాట్యం చేసిన తర్వాత ఆయన యొక్క అలసటను తీర్చుటకై పార్వతీదేవియే గంగాదేవి రూపంను స్వీకరించినదని మరొక గాథ కూడా ప్రచారంలో ఉంది. ఇట్టి శివగంగలో స్నానమాచరించి పరమేశ్వర తాండవాన్ని తృప్తిగా చూసి పద్మపాదుడు తన్మయత్వం చెందాడు. తిరిగి ఇచ్చటి నుండి కావేరీ తీరానికి బయలుదేరాడు. రంగనాథుడు. పుండరీక క్షేత్రాన్ని దర్శించిన పద్మపాదుడు దక్షిణ సముద్ర తీరం నందు వెలిసియున్న రామసేతువును, రామలింగేశ్వర క్షేత్రములను చూడవలననే కోరికతో ప్రయాణిస్తూ మార్గమధ్యంలో కావేరీ నదిలో పుణ్య స్నానాలు చేశాడు. కావేరీ నది సహ్యాద్రి పర్వత పంక్తులతో పుట్టి దక్షిణ భారతాన్ని పవిత్రం చేస్తుంది. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైనది కావేరి. శ్రీ రంగనాథుడనే పేరుతో పవిత్ర శ్రీరంగ క్షేత్రంలో కావేరీ నది ప్రక్కనే శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్నాడు. శ్రీ వైష్ణవులకు శ్రీరంగం సాక్షాత్ వైకుంఠంతో సమానం. అట్టి శ్రీరంగనాథ స్వామి పాదపద్మములను మనస్సున నిలిపి పద్మపాదుడు శ్రీరంగ క్షేత్రం నుండి తన ప్రయాణాన్ని ముందుకు సాగించాడు. ఈ విధంగా శ్రీరంగం నుండి బయలుదేరి కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత తన మేనమామ నివసించు గ్రామం వచ్చింది.
సన్యాస దీక్ష స్వీకరించి పద్మపాదాచార్య నామంతో తన మేనల్లుడు వచ్చుచున్నాడన్న వార్త బంధువర్గంనకు అందరికీ క్షణకాలంలో తెలిసిపోయింది. బంధువర్గంలోని వారందరూ పద్మపాదుణ్ణి చూచుటకై ఆతురతతో ఎదురుచూస్తున్నారు. ఇంతలో పద్మపాదుడు చిన్ననాటి గ్రామంను చూస్తూ తమ బంధువుల ఇళ్లను గుర్తు తెచ్చుకొనుచు మేనమామ ఇంటి వద్దకు చేరాడు. పద్మపాదుడి రాక కొరకై ఎదురుచూచుచున్న వారందరూ పాదాభివందనం చేస్తూ ముక్త కంఠంతో ఆప్యాయదారాలతో యతీశ్వర, మిమ్ములను ఎంతో కాలానికి తిరిగి దర్శించుకొను అదృష్టం మాకు లభించింది. తీర్థయాత్రలు చేయవలనను అనేడి మీ యొక్క కోరిక వలన మేము అందరం మిమ్మల్ని చూడగలిగితిమి. బంధువర్గ జనమైన మేమందరము మీ కొరకు ఎదురు చూస్తున్నాము. యతీశ్వరులైన మీకు ఎట్టి కోరికలు వ్యామోహాలు ఉండవు కదా. మోహం లేని ఈ సన్యాస జీవనం మీకు ఎల్లప్పుడూ సుఖమయమే. భార్య, పిల్లలు, ఆస్తిపాస్తులు మొదలైన బంధాలతో జీవించుచున్న మాకు ఒక్కరోజు కూడా సుఖమయము కాదు కదా. ఇట్టి సంసారపు బాధ్యతలతోడనే మా జీవిత కాలమంతా సరిపోవుచున్నది. భక్తి శ్రద్ధలతో భగవద్ దర్శనం చేసుకొనవలననేది మా యొక్క కోరిక ఇంతవరకు కుదరలేదు. యతీశ్వరులైన మీకు నిత్యము భగవద్ దర్శనమే. స్వామి, మరొక్క మాట. చాలా కాలం క్రితం మీరు ఇచ్చటి నుండి వెళ్ళిపోయిన కొన్ని సంవత్సరాలకు ఒక బ్రాహ్మణుడు మా గ్రామంకు వచ్చాడు. అతడు ఎవరో మాకు తెలియదు. తమరు సన్యాసంను స్వీకరించారని ఆ బ్రాహ్మణుడే మాకు చెప్పియున్నాడు. అప్పటి నుండి మేమందరం మీ యొక్క దర్శనానికి ఎదురు చూస్తున్నాము అన్నారు. స్వామి, యతీశ్వరులు చిలుకలు, పక్షులు వంటివారు. పక్షుల ఎల్లవేళలా చెట్ల మీదనే నివాసం ఉంటాయి, కానీ ఎప్పుడూ ఒకే చెట్టు మీద స్థిరంగా ఉండవు. వాటికి దుఃఖం అనున్నది చాలా తక్కువ. ఎప్పుడూ కాకూరవముతో సంతోషంగా ఉంటాయి. ఎక్కడికి వెళ్ళదలుచుకుంటే అక్కడికి వెళ్ళిపోతాయి. వాటికి అప్పటి వరకు తాను నివాసమున్న చెట్టు మీద మమకారం ఉండదు. అయ్యో, కొత్త గ్రామంలో ఉండుటకు యోగ్యమైన వృక్షం దొరుకుతుందా దొరకదా అను భయం కానీ దుఃఖం కానీ ఉండవు. అవి ఎచటకు కావలసి వస్తే అచటికి స్వేచ్ఛగా పోగలవు. పక్షులకు నివాసములు వృక్షములు కాగా యతీశ్వరులకు దేవాలయంలో నివాస భూములు. మీకు దేని మీద వ్యామోహం లేదు. అప్రయత్నంగా లభించిన సాత్విక ఆహారాన్ని స్వీకరిస్తారు. లభించనిచో బాధపడరు. కానీ గృహస్థులమైన మేము ఇటువంటి వారం కాదు కదా. అన్ని విషయముల మీద మాకు వ్యామోహం ఎక్కువ. అనుకున్నది లభించకపోయినచో క్రోధం వస్తుంది. కోపం వలన నిందావాక్యాలు వస్తాయి. మనస్సు అంతా తమోగుణంతో నిండిపోతుంది. శత్రువుల మీద పగ, ప్రతీకారంతో రగిలిపోతూ ఉంటుంది. గృహస్థులమైన మాకు కాంతా కనకములయందు ఆసక్తి ఎక్కువ. గృహస్థులమైన మాకు పుత్రులు, స్నేహితులు, బంధుజనాలు అన్నీయూ ఉంటాయి. యతీశ్వరులకు పుత్ర, మిత్ర, బంధుజనాలు ఉండరు. అందుచేత వారికి దుఃఖాదులు లేవు. రాజు వలన ఏర్పడు బాధలు కానీ, దొంగ వలన భయం కానీ యతులకు లేవు. వీతరాగులు అగుటచే వారికి ఎల్లవేళలా ఆనందమే. ఆచార్య, సంఘంలో దుఃఖం ఉందని పెద్దలు చెప్తారు. సంఘంలో సుఖం ఉందని మేము అనుకుంటాం. మీతోటి సంఘం మాకు సంతోషాన్ని కలిగిస్తుంది. మీరు మమ్మలను కలిసినప్పుడు సంతోషంగానే ఉంటారు. మమ్మల్ని విడిచిపెట్టినప్పుడు కూడా సంతోషంగానే ఉంటారు. మా యందు దుర్గుణాలు చాలా ఉన్నాయి. మరికొంతకాలం మీరు మా గ్రామంలో మా వద్దనే ఉండి మాలోని దోషాలను పోగొట్టి మమ్మలను నిత్య సంతోషులుగా మార్చి మమ్మల్ని ఉద్ధరించండి అని ప్రార్థించారు. గ్రామ ప్రజలు, బంధువులు మొదలైన వారందరూ తనపై చూపుతున్న గౌరవ మర్యాదలకు పద్మపాదుడు చాలా ఆనందించాడు. నారాయణ స్మరణ పూర్వకంగా వారితో మాట్లాడుతూ, పుణ్యాత్ములారా, ముందుగా మీకందరికీ చిత్తశాంతి కలుగుగాక అని వారిని ఆశీర్వదించారు. నాయనలారా, మీకందరికీ నిత్యమైన బ్రహ్మ విషయం తెలియను, కానీ దానిని మీరు సక్రమంగా ఆచరించరు. అందువలన గృహస్థ ధర్మములనేది అంధకారంలో పడి బాధపడుతున్నారు. వేదాంత విచారములు చేయుచు మనస్సును దృఢంగా ఉంచుకొనిన గృహస్థులు చాలామంది ఆనందంను అనుభవించుచున్నారు కదా. గృహస్థాశ్రమం చెడ్డది కాదు. అది చాలా ఉన్నతమైన, పవిత్రమైన ఆశ్రమం. అన్ని ఆశ్రమముల వారికి గృహస్థాశ్రమమే ప్రాణాధారము. బ్రహ్మచారులకు, వానప్రస్థులకు, సన్యాసులకు అందరికీ ఆధారమైనది గృహస్థాశ్రమమే కదా. అందువలన గృహస్థాశ్రమం నందలి దోషాలను దూరంగా తరిమివేయండి. గృహస్థాశ్రమంలోనే ఆనందంగా జీవించండి అన్నారు.
గృహస్థులు అనేక సందర్భాల్లో అన్ని శుభకార్యములలో అందరికీ అన్నదానం చేస్తారు. ఇతరులకు అనేక విధాలుగా ఉపకారాలు చేస్తారు. అతిథి అభ్యాగతులను సాక్షాత్ మహావిష్ణువుగా భావించి పూజిస్తారు. ఉపనిషత్తులు, భగవద్గీతను, పురాణాదులను నిత్యం పారాయణ చేస్తూ ఉంటారు. అట్టి వారెప్పుడూ భగవంతుని అనుగ్రహానికి పాత్రులవుతారు. అందువలన గృహస్థులు ప్రత్యేకంగా తీర్థయాత్రలు చేయనవసరం లేదు. అతిథులకు, సత్పురుషులకు సేవ చేయుట ద్వారా సంపాదించిన పుణ్యంలో కొంత భాగం గృహస్థులకు కూడా చెందుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని ఆశ్రమాల కంటే గృహస్థాశ్రమం చాలా గొప్పది. నాయనలారా, మీరందరూ పాపాత్ములని అనుకొనుట పొరపాటు. శరీరమున్నది కనుకనే పుణ్యకర్మలు చేయగలుగుతున్నారు. శరీరానికి అన్నం కావాలి. అట్టి అన్నం మీ యొక్క ఆధీనంలో ఉంటుంది. అన్నమే కల్పవృక్షం. మీరు చేయు పూజలకు దేవతలు సంతోషించి మీ యొక్క కోరికలను తీరుస్తారు. మీ యొక్క అభిప్రాయాన్ని మార్చుకొని గృహస్థాశ్రమంలో సత్కర్మలు చేయండి. మంచి మాటలు వినండి. దానివలన మీ యొక్క అంతఃకరణం పరిశుద్ధమవుతుంది. నిష్కామ కర్మలు మానవులకి సర్వసుఖాలను అందిస్తాయి. యతీశ్వరులు మాత్రమే మోక్షాన్ని పొందుతారు, మిగిలిన వారు పొందలేరు అని భావించకండి. మనందరినీ ఉద్ధరించుటకే మన గురుదేవులు శ్రీ శంకరాచార్య స్వామి వారు ఇట్టి విషయాలను అనేక మారులు బోధించారు. అందువలన మీరందరూ గృహస్థ ధర్మంలోనే ఉత్తమగతులు పొందుతారు అన్నాడు పద్మపాదుడు. పద్మపాదుని మేనమామ. పద్మపాదుని చూచుటకు వచ్చిన వారందరూ ఆయన యొక్క బోధామృతాన్ని విని సంతోషించారు. తమ మనస్సులోని అనుమానాలను, సందేహాలను అతి సున్నితంగా, సులభంగా పరిష్కారం చెప్పిన పద్మపాదుని ప్రతిభను మెచ్చుకొనుచు ఆశ్చర్యంలో ఆయనను తదేకంగా నిశ్చలంగా చూస్తూ ఉండిపోయారు. నెమ్మదిగా బాహ్య ప్రపంచంలోనికి వచ్చిన వారై ఆయనను శరణు పొందారు. ఇంతలో మధ్యాహ్న సమయం అయ్యింది. భిక్షను స్వీకరించు సమయం సమీపించింది. సామాన్యంగా యతీశ్వరులు నేరుగా మన ఇంటికి వచ్చి భిక్షను స్వీకరించరు. మనం ముందుగా వెళ్ళి వారిని దర్శించుకొని, ఈరోజు మా ఇంట మీరు భిక్ష స్వీకరించవలసినదిగా ప్రార్థించుచున్నాను అని ప్రార్థించగా వారు తమ అంగీకారంను కానీ అశక్తతను కానీ తెలియచేస్తారు. ప్రస్తుతం పద్మపాదులు తన మేనమామ ప్రార్థనను మన్నించి వారి ఇంట భిక్షను చేయుటకై అంగీకరించారు. వారిని స్వయంగా వేదమంత్రాలతో స్వాగత వచనాలు పలుకుతూ తమ ఇంటికి తీసుకొని వెళ్ళాడు. భక్తి శ్రద్ధలతో పూజించి వారికి భిక్షను సమర్పించుకున్నాడు. బంధువర్గంలోని మిగిలిన వారు పద్మపాదుని వెనువెంటనే వచ్చిన భక్తజన సమూహం కూడా వేగంగా భోజనాది కార్యక్రమములను పూర్తి చేసుకొని పద్మపాదుని సమీపంలో వచ్చి కూర్చున్నారు. పద్మపాదుడు విశ్రాంతి తీసుకునే సమయంలో ఆయన యొక్క మామలతో కష్టసుఖాలు మాట్లాడుకొనుచు భగవద్విచార చర్చను చేసుకునేవారు. పద్మపాదుని వద్ద ఒక వినూతమైన గ్రంథం ఉన్నదని తెలిసిన వారై అందులోని విషయాలను తెలియజేయవలసినదిగా పద్మపాదుని ప్రార్థించారు. పద్మపాదుడు అద్వైత విచారతత్వము బ్రహ్మసూత్రములకు శంకరాచార్యులు వ్రాసిన భాష్యమును దానిని విపులీకరించెను. సమగ్రముగా అందలి విషయములను వార్తికముల ద్వారా తాను వ్రాసిన విషయములను పద్మపాదుడు సంతోషంతో, ఆవేశంతో అందరికీ తెలియచేశాడు. పద్మపాదుడు మేనమామ మంచి విద్వాంసుడు. వేదాంగములను చదివినవాడు. యజ్ఞ యాగాది కర్మలు చేయుటయందు ఆసక్తి కలవాడు. గొప్ప నైష్ఠికుడు. మీమాంస శాస్త్రంను అధ్యయనం చేసినవాడు. ఇట్టి మేనమామకు పద్మపాదుడు తాను వ్రాసిన వార్తికంలోని కొన్ని పుటలను ఇచ్చాడు. వాటిని చూచిన వెంటనే వ్యాసుని బ్రహ్మసూత్రములకు ఇది వ్యాఖ్యాన గ్రంథమని అతనికి తెలిసింది. తన సిద్ధాంతంను ప్రదర్శించుటలో పద్మపాదుని ప్రతిభా పాఠములకు చాలా ఆశ్చర్యపడి మరికొన్ని పుటలను కూడా వేగంగా చదివాడు. గ్రంథ రచనలో పద్మపాదుని శక్తి సామర్థ్యాలు తెలుసుకొని మేనమామ ఆశ్చర్యపోయాడు. మరికొన్ని సందర్భాల్లో కొన్ని మతములను నిష్కర్షకంగా ఖండించుట, అద్వైత భావాలను సమర్థించుట, మీమాంస మత సాంప్రదాయములకు విపరీతార్థములు చెప్పుచు యజ్ఞములను చేయనవసరం లేదని సిద్ధాంతం చేయుట మొదలగు విషయాలు అతనికి ఎంత మాత్రం నచ్చలేదు. ఇట్టి గ్రంథం లోకంలో ప్రచారం పొందినచో మీమాంస శాస్త్రమునకు హాని కలుగునని భయపడ్డాడు. అంతలోనే బాధ, భయం నెమ్మదిగా పద్మపాదుని గ్రంథం మీద కోపంగా మారిపోయాయి.
మత దురహంకారంతో కూడిన అట్టి గ్రంథము సజీవంగా కనిపించకూడదు అనుకున్నాడు. కానీ తన యొక్క అసూయను, ద్వేషంను, జుగుప్సను, ఏహ్యభావంను ఎంతమాత్రం బయటపడనీయకుండా అతి వినయాన్ని ప్రదర్శిస్తూ, ఆచార్యవర్య, మీరు వ్రాసిన గ్రంథం లోకోత్తరంగా ఉంది, అద్వితీయంగా కనిపిస్తుంది. సమాజంలోని చెడు అభిప్రాయాలను, పద్ధతులను, ఆచారములను మార్చివేయు శక్తి సామర్థ్యములు కలదిగా కనిపిస్తుంది. ఇంత తక్కువ వ్యవధిలో మీరు వ్రాసిన గ్రంథాన్ని సంపూర్ణంగా చదివి ఆనందించుటకు తగిన సమయం, అవకాశం లభించలేదు. మీ గ్రంథమును ఆమూలాగ్రం స్పష్టంగా చదవాలని కోరికగా ఉంది, అనుగ్రహించండి అని ప్రార్థించాడు. మేనమామ చెప్పిన మాటలన్నీ పద్మపాదుడు నమ్మాడు. అతని మనస్సులోని దుష్ట భావనలు ఏమాత్రం గ్రహించలేకపోయాడు. అతనికి తన గ్రంథం చదవాలని కోరిక ఉన్నదని, దానిని నెరవేర్చుటకు సిద్ధపడ్డాడు. తాను ఎంతో కష్టపడి వ్రాసిన గ్రంథరాజమును కొద్ది కాలం మేనమామ ఇంటిలో ఉంచుటకు అంగీకరించాడు. గ్రంథంను జాగ్రత్తగా భద్రపరచమని అనేక విధాలుగా చెప్పి తన ప్రాణంతో సమానమైన ఆ గ్రంథాన్ని మేనమామకు ఇచ్చేశాడు. గ్రంథం యొక్క గొప్పతనాన్ని నొక్కి నొక్కి పలుమార్లు చెప్పాడు. అది తన ప్రాణం కంటే అధికం సుమా అని హెచ్చరించాడు. తీర్థయాత్రలు చేయు సందర్భంన తన దగ్గర ఉండుట కంటే ఒక ఇంటిలో భద్రంగా ఉండుట క్షేమమని కూడా భావించాడు. రామేశ్వర యాత్ర పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో మరల ఈ గ్రామంనకు వచ్చి స్వయంగా ఈ గ్రంథాన్ని తాను తీసుకుంటానని తెలియచేసి గ్రంథాన్ని మేనమామకు ఇచ్చి పద్మపాదుడు రామేశ్వర యాత్రకై బయలుదేరాడు. రామేశ్వరం. పద్మపాదాచార్యుల వారు తన ప్రాణమైన వార్తిక గ్రంథాన్ని మేనమామ ఇంటనే విడిచి దర్భశయనం వైపు ప్రయాణం సాగించాడు. ప్రయాణం ప్రారంభించినప్పటి నుండి పద్మపాదుని మనస్సు ఏదో తెలియని కీడును శంకిస్తుంది. దుర్నిమిత్తమములు కనిపిస్తున్నాయి. ఎడమ కన్ను, ఎడమ భుజం అతిగా అదురుతున్నాయి. తలవని తలంపుగా ప్రతి అడుగులోనూ, ప్రతి ఆలోచనకు ముందు తుమ్ములు కూడా వస్తున్నాయి. ఇన్ని రకములైన దుర్నిమిత్తములు భవిష్యత్తును సూచిస్తున్న పద్మపాదుడు గురునామస్మరణ పూర్వకంగా సేతుయాత్రను బయలుదేరాడు. గ్రామస్తులందరూ చెరువు గట్టు వరకు వచ్చి పద్మపాదుని సాగనంపారు. ఓదకాంతం గచ్చేత్ అనగా నీరు ఉన్న ప్రదేశం వరకు బంధువులు వెళ్ళవలేను అను నియమాన్ని అనుసరించి నది ప్రవాహం వరకు కానీ చెరువు వరకు కానీ వెళ్ళుట సదాచారం. ఆ కాలంలో 2 యాత్రలు చాలా ముఖ్యమైనవి. మొదటిది కాశీ విశ్వేశ్వర క్షేత్రం, రెండవది రామేశ్వరంలోని సేతు దర్శనం. ఈ 2 యాత్రలను చేయుచు మార్గమధ్యంలో గల దేవాలయాన్ని సందర్శించుట ఆనాటి కాలంలో గొప్ప ఆచారం. శ్రీరాముడు నిర్మించిన రామసేతువు అత్యంత పవిత్రమైనది. సర్వశక్తి సంపన్నుడైన శ్రీరామచంద్రుడు వానర సైన్యం యొక్క సహకారంతో దక్షిణ సముద్రంలో నిర్మించిన వంతెన అది. ఆ ప్రాంతంను దర్శించి సముద్ర స్నానం చేసి రామలింగేశ్వర స్వామిని పూజించి ఆంజనేయుని సాహసంను గుర్తించుటతో దక్షిణ దేశ యాత్ర సంపూర్ణంగా పూర్తి అయినట్లు గ్రహించాలి. త్రేతాయుగంలో అయోధ్యాధీశుడైన శ్రీరామచంద్రుని యొక్క ధర్మపత్ని అయిన సీతాదేవిని రావణాసురుడు రహస్యముగా ఎత్తుకొని పోయి లంకానగరంలో దాచిపెట్టాడు. ఈ వార్తను తెలుసుకున్న రామచంద్రుడు వానర సైన్యంతో సముద్రం ఒడ్డు వరకు చేరి లంకలో ఏ విధంగా ప్రవేశించాలా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు. సముద్రాన్ని దాటుట అసాధ్యమని తలిచి అచ్చటనే సముద్రం ఒడ్డున గల రావి చెట్టు యొక్క మొదట తన యొక్క ఆయుధాలను, బాణాలను, ధనస్సును ఉంచి అశ్వత్థ వృక్షానికి నమస్కరిస్తూ 3 మారులు ప్రదక్షిణం చేసి సముద్రం ఎదుట దర్పలతో ప్రక్కన ఏర్పాటు చేసుకొని నిరాహారుడై తపస్సు చేస్తూ 3 రాత్రులు అచ్చటే నిద్రించాడు. శ్రీరామచంద్రుడు ఎన్ని విధములుగా ప్రార్థించినా సముద్రుడు శాంతించలేదు. తన యొక్క వానర సైన్యంతో సముద్ర మార్గం గుండా లంకలోనికి ప్రవేశించుటకు సముద్రుడు మార్గం చూపించకపోవుటచే శ్రీరామచంద్రుడు కోపోద్విగ్నుడయ్యాడు. ఆ విధంగా రాముడు దర్పల మీద పరుండి సముద్రుని ప్రార్థించిన ప్రదేశమే దర్భశయనం. శ్రీరామచంద్రుడు వానర సైన్యంతో సహా 3 రోజులు నిద్రాహారములు మానివేసి దర్పలపై శయనించి ఎన్ని విధాలుగా సముద్రుని ప్రార్థించినా ఉపయోగం లేకపోయింది.
శ్రీరామునికి సముద్రునిపై కోపం కూడా వచ్చింది. ఇంతలో ఎక్కడో ఆకాశంలో దూరంగా 2 దివ్య తేజస్సులు రామచంద్రునికి కనిపించాయి. ఆ 2 కాంతి పుంజములు రాముని ఎదురుగా వచ్చి నిలబడ్డాయి. జాగ్రత్తగా పరిశీలించగా ఈ 2 తేజస్సులు 2 మానవ ఆకారాలను పొందాయి. వారిరువురిని లోపాముద్రతో కూడిన అగస్త్య మహామునిగా శ్రీరామచంద్రుడు గుర్తించి నమస్కరించాడు. కష్ట సమయంలో తనకు అగస్త్య మహర్షి దర్శనం లభించినందులకు బ్రహ్మానంద భరితుడయ్యాడు. తన యొక్క కష్టాలు అన్నీ దూరమైపోయాయని తలిచాడు. శ్రీరామచంద్రుడు ఆ దంపతులకు ఎదురు వెళ్ళి పాదాభివందనం చేసి అర్ఘ్యపాద్యాదులచే పూజించి వారి ఎదురుగా మౌనంగా ఉండిపోయాడు. శ్రీరామచంద్రుని మానసిక వేదను గుర్తించిన అగస్త్యుడు శ్రీరామునికి అభయహస్తం చూపించాడు. శ్రీరామచంద్రుడు ముని దంపతులకు నమస్కరిస్తూ, మునిపుంగవ, మీ ఇరువురి దర్శనం నాకు పార్వతీ పరమేశ్వర దర్శనం వలె అనిపిస్తుంది. మీ యొక్క దర్శన భాగ్యం చేతనే నా యొక్క కష్టాలన్నీ తీరిపోయాయి. నా యొక్క దుఃఖాన్ని పోగొట్టి ప్రస్తుతం నేను చేయవలసిన కార్యాన్ని బోధించుటకై పరమేశ్వరుడు పంపినట్లుగా తాము ఇచ్చటకు వచ్చుట చాలా సంతోషం కలిగించింది. నా యొక్క విషయములన్నీ తపశ్శక్తితో మీరు గ్రహించినను స్వయంగా తెలియచేయుచున్నాను. మునీంద్ర, సూర్యవంశంలో జన్మించిన వాడను. మా తండ్రి గారి కోరికపై ధర్మపత్ని అయిన సీతాదేవితో కూడా అరణ్యవాసం చేయుచుంటిని. అరణ్యంలో సుఖముగా జీవించు సమయంలో మారీచుని యొక్క మాయోపహంచే భార్యను పోగొట్టుకున్నాను. లంకాధీశుడైన రావణుడు దురహంకారంతో మదోన్మత్తుడై సీతాదేవిని రహస్యముగా మోసం చేసి తీసుకొని వెళ్ళిపోయాడు. లంకానగరంలో ఆమెను దాచినట్లు నాకు నమ్మకమైన సమాచారం తెలిసింది. అందువలన ససైన్యముగా లంకలో ప్రవేశించుటకు సముద్రుడు సహకరించుటలేదు. సముద్రంను దాటుటకు తగిన ఉపాయం తెలియచేయండి అని శ్రీరామచంద్రుడు అగస్త్యుల వారిని ప్రార్థించాడు. శ్రీరామచంద్రుని మాటలను సంపూర్ణంగా అగస్త్యుల వారు విన్నారు. అతని యొక్క స్థితికి దయ కలిగింది. భార్యా వియోగంతో నైరాశ్యంలో జీవించుచున్నాడని క్షణకాలంలో గుర్తించాడు. శ్రీరామచంద్రునికి మానసిక ధైర్యాన్ని ఉల్లాసాన్ని కలిగించాలనే ఉద్దేశంతో, రామచంద్ర, కష్టాలు అందరికీ వస్తూ ఉంటాయి. ఆ కష్టాన్ని అధిగమించి సుఖంగా జీవించుటకు కావలసిన ప్రయత్నం చేయుటయే గొప్పవారి లక్షణం. అత్యుత్తమమైన సూర్యవంశంలో కానీ చంద్రవంశంలో కానీ జన్మించిన మహనీయులు ఎంతమంది కష్టములను అనుభవించలేదు. నలమహారాజు తన రాజ్యాన్ని పోగొట్టుకొని భార్య అయిన దమయంతితో అడవి పాలు కావలేదా? కనీసం అడవిలో కూడా సుఖంగా లేడు కదా. భార్యను పోగొట్టుకొని శాపవశం వలన దుర్భరమైన నరక బాధలు అనుభవించలేదా? నీవు అనుభవించుచున్నవి అంతకంటే పెద్ద కష్టములు కావు కదా. హరిశ్చంద్ర మహారాజు సత్యవ్యాఖ్య పరిపాలనకై రాజ్యాన్ని పోగొట్టుకొనలేదా? భార్యను పిల్లవాడిని కూడా విడిచిపెట్టి ఉండలేదా? చివరకు తన కన్న కుమారుడు మరణించినప్పుడు దహన సంస్కారములకు చేయుటకు కూడా అంగీకరించని దురవస్థను స్వయంగా అనుభవించాడు కదా. నాయనా శ్రీరామచంద్ర, నీవు అనుభవించుచున్న కష్టాలు హరిశ్చంద్రుని కష్టముల కంటే గొప్పవా అన్నాడు. శ్రీరామచంద్ర, స్వయంగా నీవు మహావీరుడవు, ఆదిశేషుని వంటి బల పరాక్రమములు కలవాడవు. నిత్యము నిన్ను సేవించు స్వభావం గల లక్ష్మణస్వామి ఎల్లవేళలా నీకు అండదండగా నిలిచి నీ ఆజ్ఞ కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ వెంటయున్న ఈ వానర సైన్యాన్ని చూస్తున్నాను. పరాక్రమంలో సాక్షాత్ ఇంద్రుని కూడా జయించగల మహావీరులెందరో నీ వెంట ఉన్నారు. ఇంతకంటే నీకు కావలసినది ఏమున్నది? ఇంతటి పరాక్రమవంతులను వెంట పెట్టుకొని పరాక్రమంతో పరశురాముని జయించిన నీవు ఒక్కమారుగా నిరాశను పొందుట న్యాయమా? కావున నిరాశతో కూడిన ఆలోచనలను తగ్గించి పరాక్రమం చూపించు. నీ యొక్క పరాక్రమం జగద్వతీతం. నీకున్న బలం ఈ లోకంలో మరెవ్వరికీ లేదు. పరాక్రమవంతులకు ఈ సముద్రం ఒక లెక్క. మొత్తం సృష్టిలోని 7 సముద్రాలను క్షణకాలంలో ఆచమనం చేసిన వాడను. ఇట్టి సముద్రాన్ని చూచి నీవు భయపడవలసిన అవసరం లేదు, నిరాశపడవలసిన అవసరం లేదు. నీకు సహాయం చేయుటకై క్షణకాలంలో ఈ సముద్రాన్ని మరొక మారు త్రాగువేసి నీకు దారి చూపించగలను. కానీ అది న్యాయం కాదు. నీ కొరకు నేను ఏమి చేసినా ఈ కీర్తి ప్రతిష్టలు నాకు లభిస్తాయి.
ఆ విధంగా జరగకూడదు. కావున ఈ సమస్యకు పరిష్కార మార్గాన్ని నీవే ప్రయత్నించి తెలుసుకోవాలి. ఈ సముద్రం మీద మానవ మాత్రులు నిర్మించలేని విధంగా వారధిని నిర్మించు. వానర సైన్యమంతా వారధి మీద నుండి క్షేమంగా లంకలో ప్రవేశిస్తుంది. రావణ సంహారం జరుగుతుంది. మహాసాధ్వి అయిన సీతాదేవితో అయోధ్యలో చిరకాలం రాజ్యపాలన చేయగలవు. అందువలన ముందుగా సముద్రం మీద వారధిని నిర్మించు ఉపాయాన్ని ఆలోచించి కార్మోన్ముఖుడవు కమ్ము అను ఆదేశించాడు. అగస్త్య మునీంద్రుల యొక్క ఉపదేశం రామచంద్రునిలోని నిరాశను నిస్పృహను దూరం చేసింది. ఆయన యొక్క కోరికకు సముద్రుడు సహకరించాడు. నీటిలో వేయు ప్రతి రాయి మునిగిపోకుండా తేలునట్లు, అలల వేగానికి అటూ ఇటూ జరిగిపోకుండగా స్థిరముగా ఉండునట్లు చేయగలనని మనవి చేసుకున్నాడు. వానర వీరులందరూ భూమండలంలోని పర్వతాలన్నింటినీ క్షణకాలంలో పిండిని చేసి సముద్రం మీద వారధి కట్టుట ప్రారంభించారు. వారధి మీద నుండి వానర సైన్యం లంకలో ప్రవేశించింది. రావణ యుద్ధంలో శ్రీరాముడు జయించి సీతాదేవితో కూడిన వాడై అయోధ్య నగరంలోకి ప్రవేశించి చాలా కాలం రాజ్యపాలన చేసి అందరి మన్ననలను పొందాడు అని రామాయణ గాథను, దర్భశయన విశేషాలను పద్మపాదుడు తన శిష్యులకు అనుయాయులకు తెలియచేశాడు. అట్లయినచో రామేశ్వరం అనే పేరు ఈ ప్రాంతంలోకి ఏ విధంగా అని వచ్చింది అని శిష్యులు పద్మపాదుని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానంగా పద్మపాదుల వారు రామేశ్వర శబ్దానికి వ్యాకరణ శాస్త్ర ప్రకారంగా 3 రకములుగా అర్థాన్ని తెలియచేశారు. అందులో మొదటిది తత్పురుష సమానము, అనగా రామునికి ప్రభువైన వాడు కావున అచట పరమేశ్వరుడు రామేశ్వరుడు అయ్యాడు. రెండవది రాముడు ఈశ్వరుడుగా కలవాడు అను బహువ్రీహి సమాసము. మూడవది రాముడు ఈశ్వరుడు ఇద్దరూ ఒక్కరే అను ద్వంద్వ సమాసము. ఇంద్రాది దేవతలందరికీ శివుడు విష్ణువు 2 స్వరూపముల యందు కనిపించువాడు కావున రామేశ్వరుడు అయ్యాడు అన్నారు. ఈ విధంగా రామేశ్వర క్షేత్ర విశేషాలను శాస్త్రీయంగా పురాణోక్తంగా పద్మపాదుడు తన శిష్యులకు తెలియచేశాడు.